ఇప్పుడే ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి క్రికెట్ ఆడుతున్నారు. ఏంటి సార్ మీరు ఎక్కడ బిజీ ఉన్నారు? ఇందాక నేను మీకు రూల్స్ అన్ని చెప్పి పంపాను కదా. ఎస్, వీళ్ళని ఇప్పుడు మీరు క్లియర్ చేయలేదనుకోండి, నా స్కూల్ మొత్తాన్ని అర్జున్ రెడ్డి మూవీలా మార్చేలా ఉన్నారు వీళ్ళు. రియా మనము చాక్లెట్స్ ఇచ్చాం కదా, వాటర్ రూమ్ లో దాచిపెట్టాం కదా, పద తీసుకెళ్ళి మన బాయ్ ఫ్రెండ్స్ కి ఇద్దాం. సరే పద. ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్ నేను చెక్ చేశాను. ఈ లత టీచర్ గాసిప్ లత టీచర్ క్లాస్ మిస్ అయిపోయింది. వెళ్ళి ఇప్పుడే చెక్ చేస్తాను. పీపీ నేను ప్రిన్సిపల్ పద్మావతి, నాతో పెట్టుకోవద్దు. సాలరీ తీసుకోవడం మర్చిపోతారా మీరు? ఇదంతా ఇప్పుడు ప్రిన్సిపల్ పద్మావతి స్కూల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాన్ని నేను మిస్ అయిపోయాను. ఇన్ని రూల్స్ పెట్టాక కూడా ఒక్కసారి ఒక రూల్ మిస్ అయిపోయింది మీ వల్లే. టీచర్ మేడం, సారీ గిరి ఏం లేదు, దీనికి ఒకటే దారి, మీకు 2 weeks శాలరీ కట్. టీచర్ ఏవండి, కార్ ఇప్పుడే దిగేశాను. అవునండి, స్కూల్కి వెళ్తున్నాను ఇప్పుడు. డ్రైవర్ అన్న, కార్ని బాగా పార్క్ చేసి రండి. ఓకే అండి. ఏంటయ్యా సెక్యూరిటీ సురేష్, ఎప్పుడొచ్చావు? గుడ్ మార్నింగ్ మేడం, మార్నింగ్ 7కి వచ్చేసాను మేడం. ఓకే ఓకే. సో ఇప్పుడు 2 weeks వరకు నేను రూల్స్ పెడుతున్నాను, అవన్నీ ఫాలో అవ్వండి. ఓకే మేడం. ఇలా లేజీగా ఉంటే కుదరదు సెక్యూరిటీ సురేష్, అర్థమవుతుందా? పిల్లలందరూ వచ్చేసారా? వస్తున్నట్టున్నారు కదా. అవును. వచ్చాక పిల్లలందరి బ్యాగ్స్ చెక్ చేసేయండి. బ్యాగ్ చెక్ చేయాలా మేడం? ఎందుకు? అదొక రూల్ అమ్మా, కొత్త రూల్ వచ్చింది. ఓకేనా? ఓకే. పిల్లలు వస్తున్నట్టున్నారు. ఓకే, ఇటు వచ్చేయండి, మీరు బ్యాగ్స్ చెక్ చేయండి వాళ్ళ తొందరగా. ఓకే. గుడ్ మార్నింగ్ ప్రిన్సిపల్ మేడం. ఏరియా, నీ బ్యాగ్ ఇవ్వు. మ్యామ్ ఏం లేదు, బ్యాగ్లో బుక్స్ ఉన్నాయి. నాకు తెలుసు బ్యాగ్లో ఏమున్నాయో, నాకు అన్నీ తెలుసు. ప్రిన్సిపల్ పద్మావతి నా పేరు. ఇటివ్వు. సెక్యూరిటీ సురేష్, ప్లీజ్ చెక్ దిస్. ఓకే మేడం. చెక్ చేయండి, మొత్తం చెక్ చేయండి. మేడం మీ ఫ్రంట్ జిప్లో రోజ్ ఉంది. ఏరియా, ఏంటి స్కూల్కి బ్యాగ్లో రోజ్ పెట్టుకొని వస్తున్నావా నువ్వు? అది బై మిస్టేక్గా మా అక్క బ్యాగ్ తెచ్చినట్టున్నాను ప్రిన్సిపల్ మేడం. అన్నీ ఇవన్నీ స్టోరీస్ నాకు చెప్పకు, అన్నీ తెలుసు నాకు బాగా. స్టోరీస్ చెప్తున్నావా? ఏంటి ఏరియా, ఎవరిచ్చారు రోజు? ఎవరు లేదు. ఇంకోసారి బ్యాగ్లో రోజు చాక్లెట్స్ ఇవన్నీ పట్టుకొని వచ్చావనుకో, మీ పేరెంట్స్కి పిలుస్తాను. మరి సరే, స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఉంటుంది. మరి వెళ్ళు, క్లాస్కి వెళ్ళు, ఆ రోజు అక్కడ పాడేసి వెళ్ళు. ఇంటికి వెళ్ళి పాడేస్తాను. ప్రియా, ఇంటికి వెళ్తావా? లేదు. మరి ఆ రోజు అక్కడ పెట్టేసిపో. సరే మేడం. రెడిక్యులస్, ఏం స్టూడెంట్స్. ఏంటి సెక్యూరిటీ సురేష్, అందరి బ్యాగ్స్ చెక్ అయిపోయాయా? ఏంటి అర్జున్ ఇంత భయపడుతున్నాడు? ఏ అర్జున్, ఎందుకు ఇంత భయపడుతున్నావు? సెక్యూరిటీ సురేష్, ప్లీజ్ అతని బ్యాగ్ తీసుకొని చెక్ చేయండి మొత్తం. ఏం లేదు మేడం. ఎందుకు భయపడుతున్నావు మరి? ఏం లేదు మేడం. తెలుసులే, అందుకే నువ్వు భయపడుతున్నావు. సెక్యూరిటీ సురేష్, ప్లీజ్ టేక్ హిస్ బ్యాగ్, మొత్తం చెక్ చేయండి. బ్యాగ్లో ఏమేమి ఉన్నాయో ఏంటో ఇంత భయపడుతున్నాడు. ఓకే మేడం, దీంట్లో చాక్లెట్స్ ఉన్నాయి మేడం. ఏ చూపించు. ఇగోండి, మొత్తం చాక్లెట్స్, టెడ్డీస్, రోజెస్. అబ్బబ్బబ్బబ్బా, ఏంటి ఇదంతా స్టఫ్? రిడిక్యులస్. బ్యాగ్ లో నోట్స్ తప్ప అన్నీ ఉన్నాయి. ఏంటి అర్జున్, ఇది స్కూల్కి వస్తున్నావా లేకపోతే స్కూల్లో జనరల్ స్టోర్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నావా? మేడం అదేంటంటే నా బర్త్డే ఈరోజు, అందుకే చాక్లెట్స్ గిఫ్ట్స్ తెచ్చాను ఫ్రెండ్స్కి ఇద్దామని. ఈరోజు నీ బర్త్డేయా? ఏ రోహిత్ చెప్పమ్మా, ఇతని బర్త్డే ఈరోజు? కాదు ప్రిన్సిపల్ మేడం, అర్జున్ది నెక్స్ట్ మంత్ ఉంది బర్త్డే. మరి చాక్లెట్స్ ఎందుకు తెచ్చాడు? అది ప్రీతికి ఇవ్వడానికి తెచ్చాడు. ఏంటి అర్జున్, చూసావా రోహిత్ నిజం చెప్పేశాడు కదా. ఇంకోసారి ఇలా చేస్తావా? చెయ్యను. రేపటి నుంచి బ్యాగ్ లో నోట్స్ తప్ప ఇంకేమైనా కనిపించాయో స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఉంటుంది, అర్థమవుతుందా? గ్రౌండ్ లో నీల్ డౌన్ చేపిస్తాను.
ఎండ్ వస్తుంది కదా బాగా. ఓకే ఇంకా మేడం. చాలా పనిష్మెంట్స్ ఉంటాయి. ఈ మిస్టేక్ ఇంకోసారి రిపీట్ చేయకుండా చూసుకో. వెళ్ళి క్లాస్కి. సో స్టూడెంట్స్ చూసారు కదా, ఇలా ఇంకెవరైనా చేస్తే పనిష్మెంట్ ఉంటుంది. ఇది జస్ట్ అర్జున్కే చెప్పట్లేదు, నేను అందరికీ కలిపి చెప్తున్నాను. ఇంకోసారి బ్యాగ్స్లో బొకేస్ అని, రోజెస్ అని, చాక్లెట్స్ అని, టెడ్డీస్ అని కనిపిస్తే ఈ 2 వీక్స్ వరకు చాలా స్ట్రిక్ట్గా ఉంటాను నేను, ముందే చెప్తున్నాను. డిస్కస్టింగ్. ఓకే 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 ప్లీజ్ ఇంప్లిమెంట్ చేయండి. సెక్యూరిటీ సురేష్ అన్న, చెప్పండి మేడం. ప్లీజ్ టీచర్స్ అందరికీ నా మీటింగ్ రూమ్ లో పిలవండి. ఓకే ఇప్పుడే. మేడం. ఓకే మేడం. 5 minutes వాళ్ళు నా మీటింగ్ రూమ్ లో ఉండాలి. ఓకే మేడం, షూర్. అవును. ఎస్. హలో. ఎస్ జగదీష్, ప్లీజ్ నా వేరే స్కూల్ బ్రాంచెస్ లో కూడా స్ట్రిక్ట్ గా రూల్స్ ఇంప్లిమెంట్ చేయండి త్వరగా. 2 weeks వరకు చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. యా, నా వేరే స్కూల్స్ మీరే చూసుకుంటున్నారు కదా. యా, ఇవన్నీ చేయండి. రేపు నేను స్కూల్స్ చూడడానికి వస్తున్నాను. ఈరోజు నా మెయిన్ బ్రాంచ్ స్కూల్లో ఉన్నాను నేను. ఎస్, ప్లీజ్ చేయండి తొందరగా. ఏంటి టీచర్స్ అందరు వచ్చేసారా? వచ్చేసారు మేడం. గుడ్ మార్నింగ్. ఓకే ఓకే అందరూ లైన్గా నించోండి. సో ద టీచర్ మీటింగ్ ఎందుకంటే రేపటి నుంచి మీకు 2 hours ఎక్స్ట్రా షిఫ్ట్ ఉంటుంది. అయ్యో, ఎందుకు మేడం? నో మోర్ క్వశ్చన్స్ ప్లీజ్. మీరు ఇప్పుడు ఎలా అయితే వస్తున్నారో లేట్గా వస్తారు, తొందరగా పోతారు. అలా కాకుండా రేపటి నుంచి మీరు తొందరగా రావాలి, లేట్గా వెళ్ళాలి. మార్నింగ్ 1 hour తొందరగా వచ్చేయండి. అండ్ వెళ్ళేటప్పుడు 4కి కాదు 5కి వెళ్ళాలి మీరు. ఎక్స్ట్రా మనీ ఏమైనా ఇస్తారా మేడం? ఏంటి లత టీచర్ ఏదో అంటున్నారు, కొంచెం గట్టిగా చెప్పండి. ఏం లేదండి. ఐ కాంట్ హియర్ యూ. ఓకే, సో విషయం ఏంటంటే ఇప్పుడు ఒక పిచ్చి వీక్ వస్తుంది కదా. ఏ వీక్ మేడం? అదే వ్యాలంటైన్ వీక్. సో అందుకని మీరు బాగా స్ట్రిక్ట్ గా ఉండడం స్టార్ట్ చేయండి. ఓకేనా టీచర్స్? ఓకే మేడం. బాయ్స్ కి గర్ల్స్ కి ఎంత వీలైతే అంత సపరేట్ గా ఉంచండి. స్పోర్ట్స్ కైనా, వాష్రూమ్ కైనా, బ్రేక్స్ కైనా, దేనికైనా వాళ్ళకి సపరేట్ గా పంపించండి. ఒకటేసారి పంపించారో ఈ విషయం నాకు తెలిసింది అనుకోండి, అసలు బాగోదు. ముందే మీకు నా గురించి బాగా తెలుసు కదా టీచర్స్. సో ఫర్ దిస్ 2 weeks బాగా స్ట్రిక్ట్ గా ఉండాలి మీరు. ఓకే ఓకే మేడం. ఎస్. సో అంతా అర్థమైపోయిందా మీకు? అర్థమైంది మేడం. ఓకే, సో ఆల్ టీచర్స్ యూ మే ఆల్ లీవ్ ఎక్సెప్ట్ లత టీచర్. లత టీచర్ మీరు ఉండండి. చెప్పండి మేడం. లత టీచర్, మీకు ఎక్కువగా లైక్ మీరు ఎంతైతే గాసిప్ చేస్తారో అంత ఇంట్రెస్ట్తో మీరు కూడా ఈ రూల్ పాటించండి టీచర్. సో నేను మీకు ఒక ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాను. చెప్పండి మేడం. ఏంటంటే పిల్లలు వస్తూ ఉంటారు కదా ఎంట్రన్స్ లో, పిల్లల బ్యాగ్స్ అన్ని బాగా చెక్ చేయండి మేడం. ఓకే మేడం. సో టీచర్ మీరు బాగా చెక్ చేయాలి అందరి బ్యాగ్స్ లో, ఓకేనా? ఎవరి బ్యాగ్ లో అయినా ఏదైనా సస్పిషియస్ గా కనిపించింది అనుకోండి, లైక్ మేడం కనిపిస్తే లైక్ రోజెస్, చాక్లెట్స్, స్టడీస్, ఇవన్నీ పిచ్చి పిచ్చివి తీసుకొని వస్తారు కదా స్టూడెంట్స్ స్కూల్ కి స్టాఫ్. అవును, అందుకే అవేవైనా కనిపించాయి అనుకోండి, స్ట్రిక్ట్ గా యాక్షన్ నేను మీ దగ్గరే తీసుకోవాల్సి వస్తుంది. మీ పైన తీసుకుంటాను టీచర్. ఓకే మేడం, నేను చెక్ చేస్తాను. బాగా స్ట్రిక్ట్ గా అన్ని చెక్ చేసి తీసుకొని వెళ్ళేటట్టు చూడండి పిల్లలకి. ఓకే మేడం. సో ఇదంతా రెస్పాన్సిబిలిటీ నేను మీకేస్తున్నాను. ఓకే మేడం. వెళ్ళండి. శాలరీ అయితే ఇవ్వదు కానీ రెస్పాన్సిబిలిటీ ఇస్తుంది. రిడిక్యులస్. క్యాంటీన్ కార్తిక్, ఏంటమ్మా కార్లో వస్తున్నావు? అవును మేడం, కార్ కొన్నాను. కొత్త కార్ కొన్నావా? అవును. ఏంటి, ఏ కార్ కొన్నావు? బ్లాక్ కలర్ కియా. కియా కొన్నావా? ఏంటో ఈ మధ్య అందరు కియా కొంటున్నారు, ఎందుకో ఏంటో. బై ద వే, నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే నీకు నా స్కూల్స్ కొత్త రూల్స్ చెప్దామని వచ్చానమ్మా. చెప్పండి మేడం. సో ఏంటంటే ఎవరైనా వచ్చి చాక్లెట్స్ అవి ఇవి అని అడిగారు అనుకోండి స్టూడెంట్స్, ప్లీజ్ ఇవ్వకండి వాళ్ళకి. అయ్యో, ఎందుకు మేడం? ఎందుకంటే ఇప్పుడు పిచ్చి వీక్ వస్తుంది కదా, అందుకని మీరు చాక్లెట్స్ అన్ని కూడా ఉన్నా కూడా దాచిపెట్టుకోండి. కావాలంటే తర్వాత నెక్స్ట్ మంత్ అమ్ముకోండి, బట్ ఈ మంత్ అయితే ఎవరికి ఇవ్వకూడదు. మరి నాకు లాస్ అవుతుంది కదా మేడం. అదంతా లాస్ ఎంత అవుతుందో అంత మీరు ఒక బిల్ చేసేయండి. నేను కావాలంటే మీకు దానికంటే ఎక్స్ట్రా మనీ పే చేస్తాను, ఓకేనా? ఓకే మేడం, బట్ ప్లీజ్ ఫాలో చేయండి ఈ రూల్స్. అండ్ ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఇద్దరు కూడా వస్తున్నారు అనుకోండి, వాళ్ళ ఫోటో ఇమీడియట్ గా తీసి నాకు వాట్సాప్ చేసేయండి. ఓకే మేడం.
నేను చూసి అప్పుడు వాళ్ళ మీద ఏ పనిష్మెంట్ తీసుకోవాలో చూస్తాను. ఓకే బట్ మీరు మాత్రం ఖచ్చితంగా ఇవి నావి ఫాలో అవ్వండి. నేను చెప్పినవన్నీ ఫాలో అవ్వండి. ఓకే మేడం. హోప్ యూ విల్ మేనేజ్. ఎస్ మేడం. ఓకే క్యాంటీన్ కార్తిక్, ఐ లీవ్ నౌ. ఓకే మేడం. ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్ నేను చెక్ చేశాను. ఈ లత టీచర్ గాసిప్ లత టీచర్ క్లాస్ మిస్ అయిపోయింది. వెళ్ళి ఇప్పుడే చెక్ చేస్తాను. పీపీ నేను ప్రిన్సిపల్ పద్మావతి, నాతో పెట్టుకోవద్దు. ఓకే, గుడ్ మార్నింగ్ పిల్లలు. సిట్ డౌన్ క్లాస్. ఎస్. ఓ మై గాడ్, ఈ బ్యాగ్ లో ఏంటి? చాక్లెట్. ఓహో, డార్క్ చాక్లెట్. హూస్ బ్యాగ్ ఇస్ దిస్? ఎవరి బ్యాగ్ ఇది? మేడం నా బ్యాగ్. ఏంటమ్మా స్నేహ, స్కూల్లో డార్క్ చాక్లెట్ ఎందుకు తెస్తున్నావు? టీచర్ అది డార్క్ చాక్లెట్ ఈస్ గుడ్ ఫర్ మై స్కిన్ అని తీసుకొచ్చాను మేడం. ఓకే, నీకు ఈ వ్యాలంటైన్ వీక్ లోనే అర్థమైందా? గుర్తొచ్చిందా డార్క్ చాక్లెట్ ఇస్ గుడ్ ఫర్ యువర్ స్కిన్ అని? ఇంకోసారి రేపటి నుంచి చాక్లెట్స్ అని ఇవన్నీ ఎవరు తేకండి, అర్థమవుతుందా? 2 weeks వరకు. ఏంటి లత టీచర్, నేను మీకు చెప్పాను కదా బ్యాగ్ బాగా చెక్ చేయండి అని. అది చెక్ చేశాను మేడం, కానీ ఎలా మిస్ అయిందో. మీకు గాసిప్ అయితే మిస్ అవ్వదు కదా, ఎలా బ్యాగ్ మిస్ చేశారు మీరు? రిడిక్యులస్. ఎన్నిసార్లు చెప్పాలి? ఓహ్, డిస్కస్టింగ్. టీచర్ బ్యాగ్స్ బాగా చెక్ చేయండి, ఇంకా రిపీట్ అవ్వకుండా చూసుకోండి. ఓకే ఓకే మేడం, ఇంకోసారి అవ్వకుండా చూసుకుంటాను. చూసుకుంటారు. మేడం, ప్రిన్సిపల్ మేడం, నా చాక్లెట్. చాక్లెట్? యూ వాంట్ చాక్లెట్? అవును. పాడిస్తాను నేను. తెచ్చుకోపో వెళ్ళి. క్లాస్కి వెళ్ళు. ఓ, ఏడుస్తుంది. ఇదేంటి వాటర్ ట్యాప్ లో వాటర్ రావట్లేదు? వాటర్ ట్యాంక్ లో మొత్తం చాక్లెట్స్ ఉన్నాయి. ఇదేంటి? బ్యాగ్స్ చెక్ చేస్తున్నానని స్టూడెంట్స్ అందరు కూడా ఇక్కడ చాక్లెట్స్ దాచిపెట్టుకుంటున్నారా? ప్రిన్సిపల్ పద్మావతి, పీపీ నేను, నాతో పెట్టుకోవద్దు. పీటీ సార్, తొందరగా వచ్చి ఈ చాక్లెట్స్ అన్ని తీసుకెళ్లి డంప్ యార్డ్ లో పాడేసి రండి. ఓకే మేడం, ఇప్పుడే. ఓకే ప్లీజ్ క్విక్లీ. ఓకే. రియా, మనము చాక్లెట్స్ ఇచ్చాం కదా, వాటర్ రూమ్ లో దాచిపెట్టాం కదా, పద తీసుకెళ్ళి మన బాయ్ ఫ్రెండ్స్ కి ఇద్దాం. సరే పద. అయ్యో నా చాక్లెట్స్ అయితే కనిపించట్లేవు. రియా, నీకు కనిపించాయా చాక్లెట్స్? సరిగ్గా వెతుకు. లేవు. నాకు కనిపించట్లేవు. అయ్యో, మనం పెట్టుకున్నాం కదా ఇన్ని చాక్లెట్స్. ప్రిన్సిపల్ మేడం మీరా? ఏంటి? ఏం వెతుకుతున్నారు? చాక్లెట్స్? లేదు. చాక్లెట్స్ వెతుకుతున్నారా? మీరు ఎక్కడ దాచిపెట్టినా నాకు అన్ని తెలిసిపోతాయి. మర్చిపోద్దు, ఈ స్కూల్ నాది. పీపీ స్కూల్, ప్రిన్సిపల్ పద్మావతి, నాతో పెట్టుకోవద్దు. చెప్పినవి రూల్స్ ఫాలో అవ్వండి. నేను చెప్పాను కదా పిల్లలు, మీ అందరికీ చాక్లెట్స్ ఇవన్నీ స్టఫ్ తీసుకుని రావద్దని. ఓకే మేడం. మరి ఎందుకు తీసుకొస్తున్నారు? ఫాలో ద రూల్స్. ఓకే మేడం. రేపటి నుంచి ఇవన్నీ తీసుకొని రాకండి, బెటర్. బికాస్ ఇవన్నీ నాకు తెలిసిపోతాయి. ఇవన్నీ చిన్నవి డ్రామాస్ అన్నీ ఇక్కడ స్కూల్లో చేయకండి. కాన్సంట్రేట్ ఆన్ స్టడీస్. ఓకే మేడం. గో టు క్లాస్. ఏంటి పీటీ సార్, ఏం చేస్తున్నారు? లంచ్ చేస్తున్నా మేడం. లంచ్ టైం కాకముందే లంచ్ చేస్తున్నారా పీటీ సార్? అంటే ఆకలిస్తుందా? పిల్లలు స్పోర్ట్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు లంచ్ చేశాక ఆ తర్వాత మీరు లంచ్ చేయాలి సార్. మీరే ముందు తినేస్తున్నారేంటి? రిడిక్యులస్. సార్, తొందరగా లంచ్ చేసి నా ఆఫీస్ రూమ్కి రండి, ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఓకే మేడం. తిని దున్నపోతలా రెడీ అవుతున్నాడు. ఏంటో పీటీ సార్. సో మీటింగ్ ఎందుకంటే గర్ల్స్ బాయ్స్కి స్పోర్ట్స్ అయినా ప్యారెడ్ అయినా సపరేట్గా చేయించండి. అయ్యో, ఎందుకు మేడం? ఎందుకంటే ఇది కొత్తగా రూల్ అమ్మా, ఫర్ 2 weeks. ప్లీజ్ ఫాలో దిస్. ఓకే మేడం, కానీ ముందు ఇలా మనం రూల్ పెట్టలేదు కదా మేడం. అదే నేను ఈ ఇయర్ ఇంప్లిమెంట్ చేశాను. సో ప్లీజ్ ఫాలో, ఓకేనా? ఈ 2 weeks వరకు మీరు చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి సార్. ఎందుకు మేడం, ఇది వ్యాలంటైన్ వీక్ వస్తుందనా? అవును, వ్యాలంటైన్ వీక్ కదమ్మా, అందుకే స్ట్రిక్ట్ గా ఉండడం స్టార్ట్ చేయండి. మీరు కూడా ఇలా లేజీగా ఉంటాను అంటే కుదరదు. సరే మేడం. గ్రౌండ్ లో అమ్మాయి అబ్బాయి కలిసి కనిపించారు అనుకోండి, మీ తోలు తీస్తాను.
జరగదు మేడం, అలా జరగనివ్వను. సో కీప్ దిస్ ఇన్ మైండ్, ప్లీజ్ ఫాలో ద రూల్స్. ఓకే మేడం. లేకపోతే నేను మళ్ళీ పీటీస్ అన్ని చేంజ్ చేయాల్సి వస్తుంది మరి. అంత మాట అనకండి మేడం. సో ఇదంతా జరగకూడదంటే మీరు ఇదంతా జరగకుండా చూసుకోవాలి. ఓకే మేడం. ఓకే వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళి తొందరగా గ్రౌండ్ క్లియర్ చేయండి. మొత్తం మంచిగా ఉండాలి గ్రౌండ్ మొత్తం. ఓకే మేడం. ప్లీజ్ తొందరగా వెళ్ళండి. ఏంటయ్యా సెక్యూరిటీ సురేష్ ఫోన్ చూస్తున్నావా? లేదు మేడం. తెలుసు నాకు అన్ని. పీపీ నేను ప్రిన్సిపల్ పద్మావతి, నాకు అన్ని తెలుసు. స్కూల్లో ఏం జరుగుతున్నాయో ఏం జరగట్లేదు. ఫోన్ చూస్తున్నావు బాగా. ఆపేసి వెళ్ళి టెర్రస్ చెక్ చేసి రాపో తొందరగా, ఇప్పుడే వెళ్ళు. ఓకే మేడం వెళ్తున్నాను. చెక్ చేసిరా. ఏంటమ్మా సురేష్, ఏదైనా విచిత్రంగా కనిపిస్తుందా టెర్రస్ పైన? టెర్రస్ పైన ఏం లేదు కాదు మేడం, కానీ 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 ఏంటమ్మా చెప్పు తొందరగా. సస్పెన్షన్ ఏంటి? గ్రౌండ్ లో ఒక అమ్మాయిని అబ్బాయిని చూశాను. అమ్మాయి అబ్బాయా? అది కూడా గ్రౌండ్ లోనా? అవును. పీటీ సార్ కి చెప్పాను కదా నేను. పద ఇప్పుడే వస్తాను, పని చెప్తాను పద. వాట్? ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్నారా? దిస్ ఇస్ ఇంపాసిబుల్. ఇప్పుడే పీటీ సార్ కాల్ చేస్తాను. హలో పీటీ సార్, ఎక్కడ బిజీ ఉన్నారు? తొందరగా వచ్చి గ్రౌండ్ క్లియర్ చేయండి ఇప్పుడే. ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి క్రికెట్ ఆడుతున్నారు. ఏంటి సార్ మీరు ఎక్కడ బిజీ ఉన్నారు? ఇందాక నేను మీకు రూల్స్ అన్ని చెప్పి పంపాను కదా. ఎస్, వీళ్ళని ఇప్పుడు మీరు క్లియర్ చేయలేదనుకోండి, నా స్కూల్ మొత్తాన్ని అర్జున్ రెడ్డి మూవీలా మార్చేలా ఉన్నారు వీళ్ళు. తొందరగా ఏంటో ఈ పీటీ సార్ని చేంజ్ చేయాలి. ఇదేంటి సెక్షన్ ఏ దగ్గర మొత్తం ఇన్ని చాక్లెట్స్ ఎగురుతున్నాయి ఏంటి? కవర్స్ మొత్తం ఏం జరుగుతుంది క్లాస్ లో? ఏంటి సోను టీచర్, వాట్ ఈస్ దిస్? ఏంటి చాక్లెట్ వేపర్స్ కవర్స్ అన్ని బయట ఉన్నాయేంటి? ప్రిన్సిపల్ మేడం, అదేంటంటే ప్రీతి బర్త్డే ఈ రోజు, సో అందుకే మేము సెలబ్రేట్ చేసాము. టీచర్ మీరు ఇంత ఇన్నసెంట్ గా ఉంటే ఎలా టీచర్? ప్రీతి బర్త్డే లేదు, తొక్క లేదు. అయ్యో మేడం, వ్యాలంటైన్ వీక్ అని చెప్పేసి అంత సెలబ్రేట్ చేసుకున్నట్టున్నారు. అయ్యో నాకు తెలియదు మేడం. ఆ రోజు మీటింగ్ చెప్తున్నప్పుడు మీరు లేరా? నేను లేను, ఆ రోజు లీవ్ లో ఉన్నాను మేడం. ఓకే, సో ఇదంతా ఎందుకు జరిగింది? లత టీచర్ వల్ల జరిగింది. లత టీచర్ మీకు చెప్పలేదా? చెప్పలేదు. స్ట్రిక్ట్ గా రూల్స్ ఆ రోజు నేనంతా చెప్పాను లత టీచర్ కి చెప్పమని. అయ్యో ఏం చెప్పలేదు మేడం. సో హౌ ఐ మిస్డ్ దిస్? పీపీ ఫస్ట్ టైం మిస్ అయిపోయింది స్కూల్లో. ఏం జరిగిందో? ప్రిన్సిపల్ పద్మావతి నా పేరు. ఇదంతా ఇప్పుడు లత టీచర్ వల్లే జరిగింది. లత టీచర్ని నేను చూసుకుంటాను. టీచర్ ఆగండి. చెప్పండి. ఏంటి టీచర్, మీరు సోను టీచర్ లీవ్ లో ఉన్నప్పుడు సోను టీచర్ వచ్చాక అన్ని రూల్స్ చెప్పాలని మీకు తెలియదా? ఓ షిట్ మేడం, మర్చిపోయాను నేను. కూడా మర్చిపోతారా మీరు? ఇదంతా ఇప్పుడు ప్రిన్సిపల్ పద్మావతి స్కూల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాన్ని నేను మిస్ అయిపోయాను. ఇన్ని రూల్స్ పెట్టాక కూడా ఒక్కసారి ఒక రూల్ మిస్ అయిపోయింది మీ వల్లే. టీచర్ మేడం, సారీ గిరి ఏం లేదు. దీనికి ఒకటే దారి, మీకు 2 weeks శాలరీ కట్ టీచర్. మేడం ఇలా చెయ్యకండి మేడం. ఇలానే చేస్తాను నేను. నా రూల్స్ ఫాలో అవ్వకపోతే వై ఐ ఫాలో ద రూల్స్? హలండి. సో పిల్లలు, ఈ పీపీ ప్రిన్సిపల్ పద్మావతి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి త్వరగా చెప్పేయండి. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.